అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్. ఇటీవలే బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ వర్కర్ని ముస్లింలు, ఒక మైనారిటీ హిందూని మెజారిటీ ముస్లింలు అతి దారుణంగా చంపేసి చెట్టు కట్టేసి దారుణంగా కొట్టి కాల్చేసి ఇదంతా ఎంతో వందలాది మంది ముస్లింలు వీడియో తీశారు. ఒక్కడికి కూడా ఆపాలనిపించలేదు. సో ఎందుకు ఇదంతా నేను మాట్లాడుతున్నాను? మైనారిటీస్ మీద మన చుట్టుపక్కల దేశాల్లో దాడులు, శ్రీలంకలో హిందువుల మీద దాడులు, పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు మనం చూస్తూనే ఉన్నాం. అసలు హిందూ అనే ఒక మనిషి లేకపోతే హిందూ అనే ఒక సొసైటీ మెజారిటీలో ఉంటేనే ఆ దేశం పీస్ఫుల్గా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలండి. నిజంగా నా ప్రగాఢ సానుభూతి దీపు చంద్రదాస్కి నేను తెలియజేస్తున్నాను, ఆయన ఫ్యామిలీకి నేను తెలియజేస్తున్నాను. ఆయన నిజంగా ఆయన సద్గతి ప్రాప్తిరస్తు అని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, హిందువుల మనము దర్గాకి వెళ్తాం, తాయెత్తులు కట్టుకుంటాం, చర్చిలకు వెళ్తాం, యేసు ప్రభు ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం. నిజంగా చెప్పాలంటే ప్రతి హిందూ హౌస్లోనూ ఒక బుద్ధుడు విగ్రహం ఉంటుంది. గురుద్వారాలకు వెళ్తాం, మెజారిటీ మనమే వెళ్తాం నిజం చెప్పాలంటే. సో మనము అన్ని మతాలని యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అంతటా దేవుడు ఉన్నాడు అని మనం విశ్వసిస్తాం కాబట్టి. కానీ మిగతా వాళ్ళు అలా అనుకోవట్లేదండి. ఇక్కడ నేను హిందువుల్ని ఫైట్ చేయమని చెప్పను. ఇండియాలో ఉన్న ముస్లింలు, ఇండియాలో ఉన్న సిక్కులు, ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్, ఇండియాలో ఉన్న బుద్ధిస్టులు, ఇండియాలో ఉన్న పార్సీలు, ఇండియాలో ఉన్న అందరూ ట్రైబల్ రిలీజియన్స్ అందరూ కలిసి ఆ హిందూ వ్యక్తి ఎవరైతే సఫర్ అయ్యి చనిపోయాడో, ఆయనకు ఒక చిన్న కూతురు ఉందండి. నిజంగా వారి కోసం ఎంతమంది మాట్లాడారు. హిందువులు మాట్లాడుతున్నారు కానీ, ఇప్పుడు పాలస్తీన్లో జరుగుతున్న అట్రాసిటీ గురించి మాట్లాడుతున్నారు కానీ, పక్క దేశంలో మన హిందువులకి జరిగే అట్రాసిటీ గురించి పెద్దగా ఎవరు మాట్లాడలేదు. మన ఇండియన్ ముస్లిమ్స్, మన ఇండియన్ క్రిస్టియన్స్, మన ఇండియన్ సిక్కులు మన గురించి మాట్లాడాలి. ఎందుకంటే మనందరూ ఆనందంగా ఐక్యతతో పీస్ఫుల్ కమ్యూనిటీ, మన ఇండియాలో ఒక స్టేబుల్ కమ్యూనిటీ, స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ సొసైటీ ఉండాలంటే హిందూ మెజారిటీలో ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సర్వమత సామరస్యాన్ని పాటించేది హిందువులు మాత్రమే. జైన ధర్మంలో చెప్తారు జై జీనేంద్ర అని. అంటే ఎవరైతే తన అరిషట్ వర్గాల్ని జయించాడో తనే జైనుడు. సో అలాగా మన అరిషట్ వర్గాల్ని మనం జయిస్తే మనమే భగవంతుడు అవుతామండి. ఇలాగొక విద్వేషాన్ని సృష్టించి ఒకరి పట్ల మనం హేట్రెడ్, కోపము, అసూయ ఇలాంటి భావజాలాలు లేకుండా మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఆటోమేటిక్గా మనమే భగవత్ స్వరూపం అవుతాము అని జైన ధర్మంలో ఎంతో బాగా చెప్పారు. సో నేను చెప్పేది, నా ప్రార్థన ఏంటంటే దీపు చంద్రదాస్ ఆయనకి జరిగిన అన్యాయం మళ్ళీ ఏ హిందువుకి, ఏ మైనారిటీకి జరగకూడదు. ఆయన్ని ఎంత దారుణంగా లింక్ చేశారు. ఎంతోమంది వీడియోలు తీశారండి, ఒక్కరు ఆపలేదండి. అంటే మనిషి కన్నా మనకి ఇంకేదో, ఆయన ఏదో బ్లాస్ఫమీ చేశాడు అని ఏదో ఆరోపణలు వచ్చాయి కానీ ఏది ప్రూవ్ అవ్వలేదండి. ఎంత దారుణమో నిజంగా చెప్తున్నాను. మా మనిషిలో భగవంతుడు అనే ఒక కాన్సెప్ట్కి వెళ్ళి మనం ఏదో హెవెన్కి వెళ్ళిపోవాలి, స్వర్గంకి వెళ్ళిపోవాలి అని చెప్పి మానవత్వం అనేది తగ్గిపోతుందండి. మనిషిలో, ప్రకృతిలో, జీవజంతువుల్లో మనం ఎప్పుడైతే దేవుణ్ణి చూడగలమో అప్పుడే మనం హాయిగా ఆనందంగా జీవించగలం. నమస్కారం. జై జీనేంద్ర.